సహాయం చేయడానికి ముందుకెళ్ళు. నీ దగ్గర లేకున్నా పర్లేదు, రెడీ, నా దగ్గర కొంత ఉందాయన, అదైనా ఇచ్చేస్తానే నీకు. 5 రొట్టెలు 2 చేపలు కొంతే ఉన్నాయి, పర్లేదు ప్రభు ఇచ్చేస్తా, నాకు లేకున్నా పర్వాలేదు. నీ మనసు కలిగి ఉంటే సమృద్ధిని నీకు ఇయ్యడా. వాళ్ళకి సహాయం చేసినట్టుగా చేస్తాడు, ప్లస్ నీకు ఇచ్చేస్తాడు. అబ్రాహాంను ఆశీర్వదించినాడా లేదా? అబ్రాహాంకి ఆశీర్వాదం వచ్చిందా లేదా? ఆ పిల్లవాడిని కూడా దేవుడు ఆశీర్వదించినాడా లేదా? ఈరోజు నీవు అలాంటి మనసు కలిగి ఉన్నాను. ఎవరు అకృతంలో ఉన్నా, ఎవరు బాధల్లో ఉన్నా, ఎవరు సమస్యలో ఉన్నా, ఎవరన్నా కానీ అందరూ ఎవరికి సహాయం చేస్తారంటే మంచి వాళ్ళకే కదా. చెడ్డోళ్ళకి ఎవరికైనా సహాయం చేస్తారా? కానీ యేసు ప్రభు మంచోళ్ళకి సహాయం చేసినా చెడ్డోళ్ళకే. చెడ్డోళ్ళకే. మన వంతు ఏం చేయాలి తెలుసా? చెడ్డోళ్ళకే సహాయం చేయాలా, తిట్టేటోళ్ళకే సహాయం చేయాలా, కొట్టేటోళ్ళకే సహాయం చేయాలా. మనం ఎవరం? కొట్టేటోళ్ళం, తిట్టేటోళ్ళం, భయంకరమైన పాపలం. మన కోసం వేసే ప్రాణం పెట్టాడు. మంచోడి అని ప్రాణం పెట్టాడా? మంచిదాని అని ప్రాణం పెట్టాడా? కాదు, మనం దుర్మార్గులమని ప్రాణం పెట్టాడు. మనం కూడా అదే చేయాలా. ఈరోజు నేర్చుకునే పాఠం అది. ఇదే ప్రభు రివీల్ చేస్తున్నాడు. వాడు చెడ్డోడా, వాడికే సహాయం చేయి. వాడు తిట్టుటోడా, వాడికే సహాయం చేయి, వాడికే మేలు చేయి. ఇది క్రీస్తు యొక్క తత్వము. అందరూ మంచోళ్ళకే సహాయం చేస్తారు, కానీ మనం మాత్రం చెడ్డోళ్ళకి కూడా చేస్తాం, తిట్టినోనికి కూడా చేస్తాం, కొట్టటోని కూడా చేస్తాం. ఇది క్రీస్తు యొక్క తత్వము. మంచోళ్ళ మీదనే దేవుడు ఎండ కురిపిస్తున్నాడా? మంచోళ్ళకే వర్షాలను ఇస్తున్నాడా? మంచోళ్ళకే పంటలు పండుతున్నాయా? చెడ్డలకు పండట్లేదా? ఎందుకని? అందరికీ వేస్తాడు దేవుడు. మనం కూడా ఏం చేయాలా? వాడు మంచోడా చెడ్డోడా అని చూడకు. వాడు ఆపదల్లో ఉన్నాడా లేదా, వాడు బాధలో ఉన్నాడా లేదా. నీకు చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేసేసి. ఇంతకుముందు మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నా, ఇప్పుడు ఏం చేయాలా? ఇస్తానంటే కూడా వద్దు, నీ ₹1 కూడా నాకు వద్దు, వడ్డీతో సహా. ఒకవేళ సహాయం చేసావు మంచిదేనా, వడ్డీతో సహా తీర్చేస్తాను. ₹1 కూడా ఉంచుకోం. ఎందుకంటే నీ ద్వారా నేను గొప్పని అనే పేరు నాకొద్దు, నా దేవుడే నన్ను గొప్పగా చేస్తాడు అనే ఉద్దేశంలోనికి మనం అంతా రావాలి. ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు మనం సహాయం ఆర్జించొద్దు. వాళ్ళు మనకు సహాయం చేయాలని కోరుకోవద్దు ఫస్ట్. రెండవది, నువ్వు సహాయం చేసినట్టు చెప్పొద్దు. ఏమన్నాడు దేవుడు? నువ్వు కుడి చేయి ఇచ్చేది ఎడం చేతికి తెలియద్దు అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు చేసే సహాయం కూడా 10 మందికి చెప్పొద్దు. నీకే తెలియాలి తప్ప ఎవరికి తెలియద్దు. చెప్పుకోవద్దు. చెప్పుకున్నావా? ఏమీ లేదు. ఇంతకుముందు చెప్పుకునేవాడు, నేను అది చేసిన, ఇది చేసిన, అట్లా చేసిన, ఇట్లా చేసిన, నేను అది ఇది అని చెప్పుకున్నావు కదా ఇంతకుముందు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇంకేది చెప్పడానికి వీలేదు. నేను మంచివాడిని, నేను ఆ మంచి పనులు చేసిన, ఈ మంచి పనులు చేసిన, వాళ్ళకి సహాయం చేసిన, వీళ్ళకి సహాయం చేసిన అని చెప్పుకోవద్దు. దేవుడు చూశాడు చాలు. మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మెచ్చుకుంటే చాలు, మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు మెచ్చుకోవాలని నువ్వు అనుకున్నావా, నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నావు, కొత్త పద్ధతిలో రాలే. క్రీస్తునందున్నవాడు దేవుడు మెచ్చుకోవాలని మాత్రమే చూస్తాడు, మనుషులు మెచ్చుకోవాలని చూడడు, మనుషుల మెప్పు కోరడు. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు మెచ్చుకుంటే చాలు, అంతే. మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు మెచ్చుకోవాలని కూడా ఏది చేయొద్దు. ఓకేనా? మనుషులు మెచ్చుకోవాలని చేయొద్దు, మనుషుల మెప్పును కోరద్దు, నువ్వు చేసిన మేలు కూడా ఎవరికి చెప్పొద్దు. ఇవన్నీ క్రొత్త పద్ధతులు, క్రీస్తులోని పద్ధతులు ఇవన్నీ. సరే రండి, ఇప్పుడు మన ప్రభు మనకు నేర్పించేటటువంటి మరొక పాఠాన్ని, అబ్రాము ద్వారా దేవుడు నేర్పించే మరొక పాఠాన్ని చూద్దాం. 13వ అధ్యాయంలో మనము గత వారం ఏం నేర్చుకున్నామంటే, అక్కడ ఎలాగా అన్యజనుల మధ్యలో మనం ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. అన్ని జనాంగం మధ్యలో ఏ విషయాలలో మిమ్మల్ని చెడ్డవాళ్ళు, దుష్టులు అని తిట్టారో, ఇప్పుడు అదే విషయాలలో మీరు మారు మనసు పొంది మంచి ప్రవర్తన గల వారై ఉన్నారు అని మెచ్చుకోవాలి అని నేర్చుకున్నాం కదా. అవునా? ఎంత చక్కగా అబ్రాము తీర్పు తీర్చాడు. చక్కగా తీర్పు తీర్చి అన్ని జనాంగం మధ్యలో దేవుని మహిమపరిచాడా లేదా? ఇప్పుడు రక్షించబడిన తర్వాత మనం కూడా ఏ విషయాలలో మనల్ని ఇంతకుముందు వీడు మంచోడు కాదు, ఈమె మంచిది కాదు, ఈమె నోరు మంచిది కాదు, వీళ్ళ ఆలోచన మంచిది కాదు, వీళ్ళ ప్రవర్తన మంచిది కాదు అని ఎవరైతే మనల్ని అన్నారో, అదే నోట ఎవరైతే మళ్ళీ అన్నారో వాళ్ళే మనల్ని ఇప్పుడు ఏమనాలి చెప్పండి? వీళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళ బూతులు మాట్లాడరు, వాళ్ళు అబద్ధాలు ఆడరు, వాళ్ళు మోసం చేయరు అనేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి అని నేర్చుకున్నాం. అవునా? ఉంటుందా? ఆ సాక్ష్యం రావాలి, మన తండ్రికి ఘనత తీసుకురావాలి, మన తండ్రికి మహిమ తీసుకురావాలి. కానీ మన ద్వారా మన తండ్రికి అవమానము తీసుకురాకూడదు. అవునా? మన పిల్లల ద్వారా మనకు మంచి పేరు వస్తే మంచిదా, చెడ్డ పేరు వస్తే మంచిదా? కదా.
అట్లాగే మనం యేసయ్య పిల్లలం గనక యేసయ్యకి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొద్దామా? సరే, ఈరోజు కూడా ఇంకొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. 14వ అధ్యాయంలో ఒక గొప్ప పాఠాన్ని అబ్రహాము ద్వారా మనం నేర్చుకుందాము. 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయం 19, 20 2 వచనాలు మనం చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుదాము. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక, నీవు నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక నీవు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. చాలా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. నిజముగా మీరు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, నా బ్రతుకును మార్చి గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించినారు. అందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, ఇదిగో మరొక మారు మీ పాసానికి వస్తున్నాను. నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకున్నాము. నా ఆలోచన, నా తలంపులన్నీ కూడా తీసేయండి. కేవలము మీరు మాట్లాడము. కేవలం నన్ను మీ నోటికి బూరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీ జీవగల మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరచము, హెచ్చరించి సరిచేయము, మీరు ఆఖరి కొరకు సిద్ధపరచము, యోగ్యంగా బలలో చేయడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఇక్కడ ఏం జరుగుతోంది అన్నది మనం తెలుసుకుందాం. అక్కడ అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపరికి గొడవ వచ్చింది. తీర్పు తీర్చుకున్నారు చక్కగా. అబ్రహాము లోతు వేరైపోయారు. లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయినాడు లోతు చెప్పండి? సొదొమ పట్టణానికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు సొదొమ పట్టణానికి వెళ్ళిన తర్వాత, సొదొమ పట్టణంలో లోతు నివసిస్తున్న ఆ కాలంలో అబ్రహాము ఇక్కడే నిలిచి ఉన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని చూడు, ఇదంతా నీకు ఇచ్చేస్తానని దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే 14వ అధ్యాయంలో షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదలయోమేరు, గోయిల రాజైన తీబాలు అను వారి దినములలో, ఇక్కడ 4 రాజులు ఉన్నారు. ఈ 4 రాజుల కాలం లోపల వారు సొదొమ రాజైన బెరాతోను, గొమెర్రో రాజైన పిరిషాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబాయురీల రాజైన షెమెబేరుతోను, సోయరను బెలారాజుతోను యుద్ధము చేసిరి. ఇక్కడ ఒక 4 రాజులు ఉన్నారు, ఇంకొక 5 రాజులు ఉన్నారు. ఈ 4 రాజులు 5 రాజులు కలిసి యుద్ధం చేశారంట. యుద్ధం చేసిన సమయంలో ఏం జరిగిందంటే, ఈ 4 రాజులు ఈ 5 రాజుల్ని ఓడించారు. జాగ్రత్తగా వినండి. 4 రాజులు ఎవరున్నారు ఇక్కడ? షీనార్ రాజైన అమ్రాపేలు, అరియోకు, కదర్లయోమేను, గోయిల రాజైన తీబాలు, ఈ 4 రాజులు ఇంకొక 5 రాజులతోని యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఏం జరిగింది చూడండి. ఇక్కడ 8వ వచనంలో, అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సొబోయిము రాజును, సోయరను బెలారాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఎలాము రాజైన కదలయోమేరు, గోయిల రాజైన తీబాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు అను 4 ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. తర్వాత ఏం జరిగింది? ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. యుద్ధం చేశారు. అక్కడ యుద్ధం చేసే ఆ ప్రాంతం లోపల మట్టి కీలు ఉంది. మట్టి కీలు అంటే డాంబర్. మనం ఏమంటాం? రోడ్ వేయడానికి వాడతాం కదా, డాంబర్. తారు అంటారు. తారు లేదంటే డాంబర్ అక్కడ ఉంది. ఆ యుద్ధం లోపల ఆ 4 రాజులతోని ఈ 5 రాజులు యుద్ధం చేయలేక ఓడిపోయారు. దీంట్లో ప్రాముఖ్యంగా ఓడిపోయినటువంటి రాజులు, మనకి ఇంపార్టెంట్ అయిన రాజులు ఎవరంటే సొదొమ గొమొర్రా రాజులు. వీళ్ళు ఓడిపోయారు. ఆ 4 రాజులతో ఓడిపోయారు. ఓడిపోయి పారిపోయారు. కొంతమంది ఏమో ఆ లోయలో పడిపోయారు, కొంతమంది ఏమో పారిపోయి కొండకు పారిపోయినారంట. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఈ 4 రాజులు ఏం చేశారు? సొదొమ గొమొర్రా ఆస్తిని అంతటిని కూడా, వాళ్ళ స్త్రీలను, తర్వాత గొర్రెలను, మేకలను, గాడిదలను అన్నిటిని కూడా, ఆస్తిని అంతటిని కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారంట. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని? సొదొమ గొమొర్రా దేశాలకు సంబంధించిన వాళ్ళని అందరినీ తీసుకెళ్లారు. ఎందుకు ఇది మెన్షన్ చేయబడుతుందంటే, సొదొమలో ఎవరున్నారు? లోతున్నాడు కాబట్టి ఇదంతా చెప్తున్నాడు. ఇక
12వ వచనం, మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఎలోను వనంలో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. ఇక్కడ ఏం జరిగింది? లోతును కూడా పట్టుకొని పోయారు వాళ్ళు. లోతు ఎక్కడున్నాడు? సొదొమలో ఉన్నాడు కనుక సొదొమ వాళ్ళనందరినీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో లోతు గారు కూడా ఉన్నారు. కాబట్టి లోతు గారిని తీసుకుని వెళ్తా ఉంటే అందులో ఒక అతను తప్పించుకొని పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చాడు? అబ్రామ్ దగ్గరికి వచ్చాడు. అబ్రామ్ దగ్గరికి వచ్చి అబ్రాముకు విషయం అంతా చెప్పాడు. ఇదిగో పలానా రాజులు వచ్చారు, ఈ 5 రాజుల్ని ఓడించారు, అందరినీ కూడా ఆస్తిని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు, దాంట్లో మీ తమ్ముడైన లోతును కూడా తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. సో అక్కడ తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని భయంకరంగా వాడుకుంటారు కదా, వాడుకుంటారా లేదా? లోతును ఎన్నో కఠినంగా వాడుకుంటారు, బానిసలుగా చేస్తారు. అంత నష్టమే కదా. లోతు భయంకరమైనటువంటి దుఃఖంతో ఉంటాడా? ఉండడు. ఇక తన ఆస్తి పోయింది, భార్యలు పిల్లలు అంతా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. కఠినమైన పని చేయించుకుంటారు, ఏ పని అంటే ఆ పని చేయాలి. వాళ్ళని ఒక బానిసల్లాగా ఉంచుతారు, బానిసలుగానే వాళ్ళని ఉంచుతారు. అట్లాంటి పరిస్థితిలోకి లోతు వెళ్ళిపోయాడు. బహు భయంకరమైన దుఃఖంతో వేదనతో ఉన్నాడు కదా. అట్లాంటి పరిస్థితిలోనికి లోతు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి ఒక అతను వచ్చి అబ్రాముకు తెలియజేశాడు. ఇప్పుడు అబ్రాము ఎలా రెస్పాండ్ అవుతాడు? ఇప్పుడు అబ్రాము వెళ్ళమంటే వెళ్ళిపోయినాడు కదా, మనం డివైడ్ వెళ్ళిపోదాము, వెళ్ళిపో అని చెప్పేసి చెప్పింది కూడా అబ్రామే. లేదు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పలేదు కదా, మనకు గొడవలు రాకూడదంటే మనం దూరం ఉండడమే మంచిది, కాబట్టి నువ్వు ఒక చోటుకి వెళ్ళు, నేను ఒక చోటుకు వెళ్తాను ఆప్షన్ ఇచ్చాడు. పాపం అతను వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత లోతుకి ఎంతో నష్టం, లోతుకి ఎంతో కష్టము, లోతుకి ఎంతో దుఃఖము వచ్చింది. ఇప్పుడు అబ్రాము ఎలా రెస్పాండ్ కావాలి అన్నదే ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. అబ్రాము ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం కూడా ఇప్పుడు ఏమయ్యాం చెప్పండి? లోకంలో నుంచి వేరై వచ్చాం. ఓకేనా? లోకంలో నుంచి వేరై క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, తోబుట్టులకు, రక్త సంబంధులకు అవసరాలు అక్రతలు వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము? అవునా? లేదంటే క్రీస్తును నమ్ముకున్న వాళ్ళకు కూడా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము? అది నేర్చుకోవాలి మనం ఈరోజు. అబ్రాము లోతు విషయంలో ఎలా రెస్పాండ్ అయ్యాడో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, మనము కూడా అలాంటి నిర్ణయం తీసుకొని అలాంటి మనస్సు కూడా మనకు కలిగి ఉంటే అబ్రాహాముకు జరిగిందే మనకు జరుగుతుంది. అబ్రాహాంకి ఏం జరిగింది? అదే చదివాం చూడండి. ఏం జరిగింది? 19వ వచనం చదవండి. 20వ వచనం చదవండి. 19 చదువుతాను, నేను చదువుతాను చూడండి. 19. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక. ఆశీర్వాదం దొరికింది అని కదా, అవునా కాదా? సో లోతు విషయంలో అబ్రాము ఎలా రెస్పాండ్ అయ్యాడో, అలా రెస్పాండ్ కావడం ద్వారా అబ్రాముకి ఏం దొరికిందో నీకు నాకు అదే దొరుకుతుంది. ఇలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఏం చేశాడు ఇప్పుడు అబ్రాము చూద్దామా రండి. 13వ వచనంలో, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీల ఎలోను వనంలో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మనుగుండురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఏం చేశారు? ఇప్పుడు ఆయన దగ్గర మంచి శిక్షణ పొందినటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి ఒక 318 మందిని తీసుకున్నాడు. ఎవరు? అబ్రాము. తీసుకొని ఆ 4 రాజుల్ని యుద్ధం చేత ఓడించడానికి బయలుదేరాడు. 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేసినప్పుడు ఎవరు గెలిచారు? 4 రాజులే గెలిచారు, 5 రాజులు ఓడిపోయారు. అవునా? రాజులకి సైన్యం ఎంత ఉంటుంది? చాలా సైన్యం ఉంటుంది. ఒక్కొక్క రాజుకి కొంత సైన్యం ఉంటే ఆ సైన్యం ఈ సైన్యం యుద్ధం చేస్తే ఈ 5 రాజులు 4 రాజులు ఓడించలేకపోయారు, వెనుక తిరిగి పారిపోయారు. ఇప్పుడు అబ్రాము ఎంతమందిని పట్టుకొని వెళ్తున్నాడు? 318 మందిని పట్టుకొని. ఈయన ఏమైనా రాజా? కాదు. ఈయన దగ్గర పెద్ద సైన్యం ఉందా? లేదు. కానీ అయినప్పటికీ ఆ రాజుల మీదకి వెళ్తున్నాడు, యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎందుకు ఆ రాజుల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు? తన తమ్ముని కొరకు. అయ్యో నేను కూడా చచ్చిపోతానే, వాడు పోతే పోయిండు, ఎట్లని చెప్పి తీసుకొద్దాంలే అనుకోవట్లే. నా తమ్ముడిని నేను కాపాడాలి.
అని ఈయనే యుద్ధానికి వెళ్తున్నాడు, వేరే వాళ్ళని కూడా పంపించట్లేదు. ఇది మనం చూడాల్సినటువంటి విషయం. ఏం చూడాలా? మనమే ముందడుగు వేయాలా ఇతరులకి సహాయం చేయడానికి, ఇతరులకు మేలు చేయడానికి, ఇతరుల్ని ఆదుకోవడానికి మనము ముందడుగు వేసేవారంగా ఉండాలి. సైన్యాన్ని పంపించి అబ్రాహాం ఉండొచ్చు, ఎందుకంటే ఆ 5 రాజులు ఓడిపోయారే, నేనెక్కడ వాళ్ళ మీద గెలుస్తాను? నేను గెలవలేను. ఒకవేళ చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాము, మీరు వెళ్ళండి అని చెప్పలేదు. కానీ తమ్ముని మీద ప్రేమ కొద్దీ తమ్ముని రక్షించుకోవాలని, తమ్ముని కాపాడుకోవాలని ఆ ప్రేమను బట్టి తనే ముందుకు వెళ్ళినటువంటి వాడుగా మనం అబ్రాహామును చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? అవసరతల్లో అక్కరతల్లో ఉన్న వాళ్ళకి ముందుకు వెళ్ళేటటువంటి మనస్సు మనకు ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. ఉంటే ఏం జరుగుతుందో చూసాం. కాబట్టి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? 15వ వచనంలో, రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. 318 మందితో వెళ్ళాడు. 4 రాజుల్ని ఓడించాడు. ఆస్తినంతా తీసుకొని వచ్చేసాడు. జయం ఇచ్చినాడా లేదా దేవుడు? జయం ఇచ్చినాడా లేదా? 318తోని విజయం వస్తుందా? రాదు. విజయం వస్తుందా? నేనే గ్రేట్ అని అబ్రాహాము అనుకోవడానికి అవకాశం ఉందా? 5 రాజులు 4 రాజులు ఓడించలేకపోయాడు, కానీ నేను ఆ 4 రాజుల్ని చిత్తుగా ఓడించి మరలా సంపదనంతా తీసుకొచ్చాను, ఐఎమ్ ది గ్రేట్ అని అనుకుంటావా? అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది అంటే 17వ వచనంలో, అతడు కదర్లోయమాను అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అని షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగా కానియు నీ శత్రువును నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా కానియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ ఏం జరుగుతుందో గొప్ప సత్యం రాయబడి ఉంది. నీ హృదయంలో గనక ఇతరులకు మేలు చేయాలి, ఇతరులని ఆదుకోవాలి, ఇతరులని కాపాడాలని నువ్వు ముందుకు వెళితే ఏం జరుగుతుంది? దేవుడు నీకు తోడయుండి నడిపిస్తాడు. ఇప్పుడు అబ్రాహాము ఏమనుకోవచ్చు? 318 మందితో నేను వాళ్ళని జయించాను అని అనుకుంటున్నాడా? కాదు. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు వచ్చాడు. ఆయన పేరేం పేరు? షాలేము రాజు యాజకుడు వచ్చినాడు. ఏం యాజకుడు? మెల్కీసెదెకు అని ఆయన వచ్చినాడు. ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు వచ్చినాడు అక్కడికి. ఆయన ఎవరు? షాలేము రాజు వచ్చి అబ్రాహాముకు ఒక సత్యాన్ని రివీల్ చేస్తున్నాడు. అదే సత్యాన్ని ఈరోజు నీకు నాకు బయలుపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? అబ్రామా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. షాలేం రాజు ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అని చెప్పి, నీ శత్రువును నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. ఏం చెప్తున్నాడు? నీ శత్రువును నీ చేతికి దేవుడే అప్పచెప్పినాడు. ఎవరు జయమిచ్చినారు చెప్పండి? అబ్రాముకు ఒక విషయం తెలియజేసిన, అబ్రామా నువ్వు గెలవలే, నువ్వు గెలిచేటట్టుగా దేవుడు చేశాడు. అర్థమవుతుందా? అబ్రామా నువ్వు గెలవలా, నువ్వు గెలిచేటట్టుగా దేవుడు చేశాడు. ఎలా చేశాడు? ఎప్పుడు చేస్తాడు అలాగా? ఇదొక్కటి ఎప్పటికీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇది చాలా గొప్ప విషయం. నీకు ఇతరులకి సహాయం చేయాలని మనస్సు ఉంటే, ఇతరులకి మేలు చేయాలని మనస్సు ఉంటే, ఇతరులని ఆదుకోవాలని మనస్సు ఉంటే, నువ్వు ముందడుగు వేస్తే నువ్వు వాళ్ళని ఆదుకునేటట్టుగా చేస్తాడు, నువ్వు వారికి సహాయం చేసేటట్టుగా చేస్తాడు దేవుడు. నీ దగ్గర డబ్బు లేకపోయి ఉండొచ్చు, కానీ మనస్సున్నది, కొంతైనా సహాయం చేస్తాను ముందుకెళ్తా చూసావా, వాళ్ళకి పూర్తిగా సహాయం చేసే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అబ్రాహాముకి కాపాడాలనే మనస్సున్నది, బయటికి వెళ్ళాడు. 300 మందితో జయిస్తాడా? జయించాడు. కానీ జయించేటట్టుగా దేవుడు చేశాడా? చేయలేదా? 5 రాజులు జయించలేనటువంటి గొప్పతనాన్ని దేవుడు ఇచ్చినాడు. ఇది గొప్ప విషయమా కాదా? ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, సహాయం చేయాలని నువ్వు ముందుకు వెళ్ళు, దేవుడు సహాయం చేసేటట్టు నిన్ను చేస్తాడు. నీ దగ్గర కొంతే ఉండొచ్చు, బలము కొంతే, తెలివి కొంతే, డబ్బు కొంతే, కానీ అక్కడ సమృద్ధిని ఇస్తాడు దేవుడు. వాళ్ళకి పరిపూర్ణంగా నువ్వు సహాయం చేసేటట్టు దేవుడు నీకు చేస్తాడు.
అయితే అలాంటి మనస్సు ఉందా మరి నీకు? అలాంటి మనస్సు ఉందా? అలాంటి మనస్సుండి ముందుకు వెళితే నేను ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు. అబ్రాహాముని గొప్ప వ్యక్తిగా చేశాడా చేయలేదా? ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా? ఈరోజు నీకు అలాంటి ఆలోచనే ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తి చేస్తాడు. ఆ 5 రాజుల కంటే నేను ఇప్పుడు గ్రేటా కాదా? ఆ 4 రాజుల కంటే గ్రేట్, 5 రాజుల కంటే గ్రేట్, 9 రాజుల కంటే గ్రేట్గా దేవుడు చేశాడు. చేశాడా చేయలేదా? ఖచ్చితంగా చేశాడు. ఈరోజు అబ్రాహాముకు కలిగిన మనస్సు మనకుంటే మనల్ని కూడా దేవుడు గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. సో మనకు కలిగి ఉండాల్సినటువంటి మనస్సు ఏంటి? ఇతరులకి మేలు చేయాలా, ఇతరులకి సహాయం చేయాలని. మనం కొత్త నిబంధనలో ఒక విషయం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రసంగాన్ని వినడానికి అనేకులు వచ్చారు. సుమారు 5,000 మంది పురుషులే ఉన్నారు. అంటే స్త్రీలు ఎంతమంది ఉండాలా? ఒక 10,000, చిన్నపిల్లలు ఒక 5,000, సుమారు ఒక 20,000 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటున్న యేసుక్రీస్తు ప్రభువు వారు. భోజనం దొరికిందా? లేదు వాళ్ళ దగ్గర భోజనం. యేసు ప్రభువు అన్నారు మీరే పెట్టండి అన్నాడు. శిష్యులు అన్నారు మన దగ్గర ఎక్కడిది, ఒకవేళ కొనుక్కొని తీసుకొని రావాలన్నా మన దగ్గర 200 రూపాయలే, సుమారు ఇంతే ఉంది, వీటితోని ఒక్కొక్క రొట్టె ఇచ్చినా కూడా సరిపోదు వీళ్ళకి అన్నారు. అప్పుడు మధ్యలో ఇంకొక అతను అన్నాడు, శిష్యుడు అన్నాడు, ఇక్కడ చిన్నపిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఎలా సరిపోతాయి అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు సరే అవి పట్టుకొని రండి అన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయి అవి? చిన్నపిల్లాడు. చిన్నపిల్లలు చాక్లెట్ అడిగిస్తారా? పిల్లాడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి? ఆ పిల్లాడికి ఎన్ని ఇచ్చారో? పిల్లాడు అంతమందికి భోజనం పెట్టాడు. ఇప్పుడు తలుసుకుంటున్నామా లేదా ఆయన్ని? ఇప్పటికీ ఆ పిల్లాడు బతికున్నట్టేనా? పిల్లాడు తన మనస్సు చేసుకొని మామ నాకు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు మీకు ఇచ్చేస్తున్నానని యేసయ్యకి ఇచ్చాడు. సహాయం చేసే గుణం కలిగి ఉన్నాడు, దేవునికి ఇచ్చే గుణం కలిగి ఉన్నాడు, ఇతరులకు పెట్టే గుణం కలిగి ఉన్నాడు, అందరినీ ఆకలి తీర్చాడు. అంత మాత్రమేనా? ఆయనకు కూడా సమృద్ధి వచ్చేసింది. ఈరోజు నీకు కూడా అలాంటి ఆలోచన ఉంటే, ఇది నాదే, నాకే కావాలి, నాకే చెందాలి అనే ఆలోచన కాకుండా ఇతరులకు నేను సహాయం చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు ఇవ్వాలి అనే గుణలక్షణం ఉంటే ఆ గుణలక్షణాన్ని దేవుడు వాడుకొని వాళ్ళకి సహాయం చేస్తాడు, నిన్ను కూడా గొప్పవానిగా చేస్తాడు. ఉందా? అది అర్థమవుతుందా? ఈ సత్యం రివీల్ చేయబడుతుంది ఈరోజు నీకు. ఇంతకుముందు అలాంటి స్వభావం లేదేమో, ఇప్పుడు కలిగి ఉండాలా. నాకేంటి లాభము కాదు, ఆ పిల్లాడికి ఏంటి లాభం చెప్పండి, ఇస్తే నాకేంటి లాభం అని అన్నాడా? వాళ్ళకి సహాయం చేస్తే నాకేంటి లాభం, వాళ్ళకి మేలు చేస్తే నాకేంటి లాభము, వాళ్ళు మళ్ళీ తిరిగి చేస్తారో చేయరో, నాకు ఇస్తారో ఇవ్వరో, ఇవన్నీ పక్కన పెట్టు. వాళ్ళ అవసరతలలో ఉన్నారా లేదా, అక్రతలో ఉన్నారా లేదా, నువ్వు సహాయం చేసి చూడు. అయితే వాళ్ళు తిరిగి చేయాలని చేయకూడదు. ఇక్కడ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వారు మళ్ళీ నీకు తిరిగి చేయాలని సహాయం చేయకు. రెండవది, నువ్వు సహాయం చేశావని నువ్వు అనుకోకు. నేను గ్రేట్, నేను సహాయం చేశానని చెప్పుకోవద్దు. ఇది దేవుడు చూసేటటువంటి రెండవ లక్షణం. ఫస్ట్ది ఏంటి? నువ్వు సహాయం వాళ్ళకి చేయాలి, సహాయం చేయాలి, చేసినా అని చెప్పుకోవద్దు. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ విషయం ఏంటంటే వాళ్ళు తిరిగి చేయాలని అనుకోవద్దు. అర్థమవుతుందా రఘు? ఏమనుకోవాలి నువ్వు ఇప్పుడు? వాళ్ళు తిరిగి చేయాలని కోరుకోవద్దు. మనల్ని సహాయం చేయాలని కోరుకున్నావా, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. రెండవది ఏంటంటే నేను సహాయం చేసినానని చెప్పుకోవద్దు, మర్చిపోవాలంతే. మనము సహాయం చేసింది మర్చిపోవాలా, మనకు సహాయం చేసింది గుర్తుపెట్టుకోవాలా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు నువ్వు ఎవరికైనా సహాయం చేసినావా, ఎవరికైనా మేలు చేసావా, అది మర్చిపో. నీకెవరైనా సహాయం చేశారా, నీకెవరైనా మేలు చేసినారా, అది గుర్తుపెట్టుకోవాలా. చెప్పొద్దు ఎవరికి మనం సహాయం చేసింది కూడా. అర్థమవుతుందా? ఇవి నేర్చుకోండి ఈరోజు. ఇక్కడ అబ్రహాము సహాయం చేశాడు, ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అతనికి చెప్తున్నాడు ఏమనంటే దేవుడే ఆ రాజులు ఓడించేటట్టుగా నిన్ను చేశాడు అని. మనం నేర్చుకున్న పాఠం ఏంటిది? మనం కూడా అలా ముందుకు వెళితే దేవుడే మనకు సహాయం చేసి మేలు చేసేటట్టుగా చేస్తాడు. చేస్తాడా చేయడా? కాబట్టి ఈరోజు మన నిర్ణయం ఏం కావాలా? మేలు చేద్దాం, ఉపకారం చేద్దాం. ఇక ఇది మొదటి పాఠం అయితే రెండవ పాఠం ఉంది. రెండవ పాఠం నేర్చుకుందాము. వాళ్ళ దగ్గర నుంచి తీసేయండి అమ్మ, పిల్లల్ని అల్లరి చేయనివ్వద్దు.
ఇప్పుడు ఏమంటున్నాడు 17వ వచనం, అతడు కదర్ల 20వ వచనం చదువుతాను చూడండి. నీ శత్రువును నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడినగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఆశీర్వాదించబడిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది? దేవునికి ఆశీర్వాదంలో నుంచి ఇవ్వడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? పాత నిబంధనల లోపల లేదంటే ధర్మశాస్త్రం అంతటి లోపల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుని ఇంటికి 10వ భాగం తీసుకురావాలి. ఎంత తీసుకురావాలి? 10వ భాగం. అబ్రాము దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు గనక ఎంత ఇస్తా అంటున్నాడు? నేను 10వ భాగం 10% నేను ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని చేత మనం ఆశీర్వదించబడితే మనం కూడా ఎంత ఇవ్వాలి చెప్పండి? ఎంత ఇవ్వాలి? 10వ భాగం కాదు. కొత్త నిబంధనలో 10వ భాగం లేదు. నువ్వు ఎంత అనుకుంటావో అంతివు, అవసరాన్ని బట్టి ఇవ్వు, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వు. వర్ధిల్లిన కొద్దరు ఇస్తూనే ఉండాలి, ఇచ్చే గుణమే కలిగి ఉండాలా. 5 రొట్టెలు 2 చేపలు, 1 రొట్టె ఉంచుకొని 1 చేప ఉంచుకొని ఇచ్చాడా? మొత్తం ఇచ్చేసాడు పిల్లాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇస్తే సమృద్ధి అనేది వచ్చిందా రాలేదా? ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఎంత అయితే అంత ఇచ్చే మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు మరలా దేవుడు నీకు ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఇంత భాగమని ఇంత అని లేదు. ఉత్సాహంగా ప్రేమతోని నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అని కొత్త నిబంధన చెప్తోంది. దేవుని పని నిమిత్తమై మనం ఇవ్వాలి. ఇక్కడ అబ్రాహాం డిసైడ్మెంట్ చేసుకుంటున్నాను, నేను 10% ఇస్తాను. నువ్వు ఎంత డిసైడ్మెంట్ చేసుకుంటే అంత, అక్కరతో కొలది, అవసరత కొలది, ఉత్సాహంగా ప్రేమతోని అది డిసైడ్మెంట్ చేసుకోవాలని చెప్తున్నాడు. సరే, 2వ పాఠాన్ని మనం నేర్చుకుంటాము చూడండి. 22వ వచనంలో 21లో సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని సొదొమరాజుతో చెప్పాను. ఇప్పుడు సొదొమరాజు ఏమంటున్నాడో తెలుసా? ఓకే, మాకు విజయాన్ని ఇచ్చావు, మా పిల్లల్ని మా ఆస్తిని అంతా కూడా మళ్ళీ సమకూర్చి ఇచ్చావు కాబట్టి నువ్వు ఒక్క పని చేయి అబ్రామ్ గారు, మనుషులు నాకు ఇచ్చేసేయి, ఆస్తిని అంతా నువ్వే తీసుకోక, మాకు అవసరం లేదు అని అన్నాడు. ఎవరు? సొదొమరాజు. ఇప్పుడు మనమైతే ఏమంటాము? ఓకే, ఎందుకంటే యుద్ధం చేసి గెలిచాంగా కాబట్టి ఓకే అని చెప్పేసి ఆస్తిని అంతా తీసుకెళ్ళిపోతాం. కానీ దాని తర్వాత ఏమంటారు ఆయన? అబ్రామ్కి ఆస్తి అంతా ఎక్కడిది అనుకుంటున్నావు? నేను ఇచ్చింది, నేను ఇవ్వకపోతే ఆయనకి ఆస్తి ఎక్కడిది అనే మాట నాకు రాకూడదు అంటున్నాడు అబ్రామ్. అబ్రామ్ ఏమంటున్నాడు? నీ ఆస్తిలో నూలు పోగు కూడా వద్దు. ఎందుకని? నా ద్వారానే అబ్రాము గొప్ప ధనవంతుడిగా అయ్యాడనే పేరు నాకొద్దు. ఏం కనబడుతుంది దీంట్లో? ఏం నేర్చుకోవాలా? ఇతరుల ద్వారా నువ్వు ఆశీర్వదించబడకూడదు, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. ఇతరులు తీసుకొచ్చుకుంటున్నావేమో, తప్పు. ఇతరులు దొంగలించడము, ఇతరులని మోసం చేయడము, కూర్చుకోవడము అట్లా చేయొద్దు. అది ఇంకొక తప్పు అయితే అసలు ఈ స్టాండర్డ్లోకి రావాలి. అదొక స్టాండర్డ్. కొంతమంది ఏం చేస్తారు? మోసం చేసి, దగా చేసి, ఆ రకరకాలుగా చేసి ఆస్తిని సమకూర్చుకుంటారు. అది అన్యులు చేసేది కదా. కానీ క్రైస్తవులమైన మనం ఏం చేయాలా? ఇస్తే కూడా అద్దనాలా. అవునా? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? క్రీస్తు నమ్మక ముందు మోసం చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళం. క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఇస్తే కూడా వద్దు, ఇదిగో తీసుకొని ఇస్తాడే, వద్దన్న, నాకు సమృద్ధి ఇచ్చాడు దేవుడు, నా దగ్గర ఉంది అనే మనస్సు కలిగి ఉండాలి. 2వ పాఠం ఇది. మనల్ని ఎవరు కూడా నేను ఇస్తేనే ఇది బతికినరా, నేను ఇస్తేనే ఇంత వాడైనరా అని అనిపించుకోవద్దు. మనము అనిపించుకుందామా? మన దేవుడు సమర్థుడు, మన దేవుడు చేయగలవాడు, మన దేవుడు అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు. ఇస్తాడా ఇవ్వడా? ఈ రోషము కలిగి ఈ రోజు నువ్వు బ్రతకాలి. ఇది 2వ పాఠం. ఎవరైనా ఇస్తే తిరిగి మనం రూపాయితో సహా లెక్క కట్టివ్వాల. మర్చిపోద్ది. ఇది క్రీస్తును అంగీకరించిన వారము, క్రీస్తునందున్న వారము. ఇంతకుముందు మోసం చేసి ధనం సమకూర్చుకోవాలనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తునందు ఉన్న తర్వాత ఇస్తే కూడా వద్దంటాము. నీ ద్వారా నేను గొప్పనని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుని ద్వారానే నేను గొప్పవాడిని అవుతాను. ఆ రోషం కలిగి ఉండాలి. ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తలో అదే రోషం కలిగి ఉన్నా నేను.
ఎవరి దగ్గర నో ఆశించేది లేదు. దేవుడితోనే ఫైట్ చేసేవాడిని. దేవా చూడు నువ్వే ఇయ్యాలా. ఎవరన్నా ఏదైనా అడిగితే కూడా రోషం కలిగి అడిగేవాడిని. నువ్వే ఇచ్చేవాడి కానీ వాణి కాదు. ఇంకొక సత్యాన్ని నేను మీకు ఈరోజు చెప్తాను. దేవునిని ఆశ్రయించక, దేవుని మీద ఆధారపడక, మనుషులను ఆశ్రయించి మనుషులను మీద ఆధారపడేటటువంటి వాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడగకుండా మనుషుల మీద ఆధారపడి మనుషులను అడుగుతున్నావో వాడు ఎవడంట? శాపగ్రస్తుడు. నువ్వెవరిని అడుగుతున్నావు చెప్పు మరి? అప్పు కోసం కావచ్చు, సహాయం కోసం కావచ్చు. మరి దేనికోసమైనా మనుషులను అడుగుతున్నావా, దేవుని అడుగుతున్నావా? సో మనుషుల మీద ఆధారపడి మనుషులు అడుగుతున్నావు అంటే నువ్వెవరివి? శాపగ్రస్తుడివి. కాబట్టి ఎవరిని అడగాలి చెప్పండి? ఫస్ట్ దేవుని అడగాల. మనుషులను అడగాల్సి వస్తే ఇలా అడగండి, ప్రభువా నీ చిత్తమైతే ఆయన ద్వారా ఇప్పించు, లేకుంటే అవసరం లేదు. పక్కా నీకు ఇష్టమైతే ఆయన ద్వారా సహాయం దొరకాల, నీకు ఇష్టమైతే ఆయన డబ్బులు ఇవ్వాలా, నీకు ఇష్టమైతే ఆయన ఇలాగ చేయాలా నాకు, లేకుంటే వద్దు తీసేసాయి. ఎందుకంటే నువ్వే చేయగలేవు వాడివి. ఆయన రేపు పట్టాడు ఖచ్చితంగా, మనకు తెలియదుగా. ఆయన ఏమంటాడంటే నేనే ఆయన సహాయం చేసిన, లేకుంటే వాడు ఎక్కడరా బతికేవాడా అంటాడు. అట్లా అంటే అనిపించుకుందాం మనం? అనిపించుకోవద్దంటే ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల ఫస్ట్. ప్రభువా నేను ఈయన దగ్గరికి అప్పుకు వెళ్తున్నా, లేకుంటే సహాయానికి వెళ్తున్నా, నీకు మహిమ వచ్చేటట్టుగా ఉంటే నీ చిత్తమైతేనే ఆయన నాకు సహాయం చేయాలి, ఆయన నాకు అప్పు ఇవ్వాలి, లేకుంటే తీసేసేయి. రేపటి దినాన వాడు అలా అని ఉండొచ్చు, అది నాకొద్దు. కాబట్టి దేవుని మీద ఆధారపడము, దేవుని వైపు చూడడం చేసి మనుషులను అప్పుడు అడిగేటప్పుడు ప్రభువా నీకు ఇష్టమైతేనే నేను వాళ్ళని అడుగుతాను, వాళ్ళు ఇచ్చేటట్టుగా చేయి, లేకుంటే వాళ్ళు నా దగ్గర నుంచి దూరం చేయి, వాళ్ళు ఇయ్యాననాలా, లేకుంటే వాళ్ళు కలవద్దు నాకు, అట్లా చేసేసేయి అని చెప్పాలా. అప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడా చూడడా? మనం దేవుని మీద ఆధారపడేట కాదా? సో ఎన్ని పాఠాలు దీంట్లో. ఈరోజు అబ్రాహాము ద్వారా దేవుడు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఇతరుల దగ్గర నుంచి ఏదైనా తీసుకోకూడదు. ఒకవేళ అప్పుగా తీసుకున్నా మనము ₹1 సహా చెల్లించాలి. మన చెయ్యే పైన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన చెయ్యి కిందికి రావద్దు. మన రూపాయి కావాలంటే వాళ్ళ మీద ఉండాలి తప్ప వాళ్ళ రూపాయి మన మీద వండుకుంటట్టు ఉంచకూడదు. నేర్చుకునే పాఠం ఏంటి? మనము వడ్డీతో సహా రూపాయితో సహా ₹1 కూడా పోకుండా చెల్లించాలి. మనం ఇస్తేనే గ్రేటు, మేము చేయడం ద్వారానే ఇలాగ జరిగింది అని ఎవ్వరు కూడా మనల్ని అనకూడదు. అనాలా అట్లాగా? ఇది రెండవ పాఠం. ఏమంటున్నాడు? 1 నూలు పోగు కూడా అవసరం లేదు, కానీ నాతో యుద్ధానికి వచ్చారు కదా వాళ్ళు తినడానికి మాత్రం ఇవ్వండి. అట్లాగే ఈయనతో పాటు ఈ 318 మంది కాకుండా ఇంకా ఒక 3 రకాల ప్రజలు కూడా వచ్చారు, సహాయం చేశారు యుద్ధానికి. వాళ్ళకి రావాల్సిన భాగం వాళ్ళకి ఇవ్వండి, నాకు మాత్రం వద్దు. ఒకవేళ నేను తీసుకుంటే ఏమవుతుంది? నేను తీసుకున్నాను అనుకో, ఏమంటావు నువ్వు? నేను తీసుకుంటే ఏమంటావు? నా ద్వారానే అబ్రాహాము ధనవంతుడే అని అంటావు. ఆ పేరు నాకొద్దు. నా దేవుడు నన్ను ధనవంతునిగా చేయగలడు, నా దేవుడు నాకు సమృద్ధి ఇవ్వగలడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు అనేటటువంటి మనస్సు ఈరోజు నువ్వు నేను కలిగి ఉండాలి. 2 పాఠాలు నేర్చుకున్నాం. మొదటి పాఠం ఏంటి? సహాయం చేయడానికి ముందుకెళ్ళు. నీ దగ్గర లేకున్నా పర్లేదు, రెడీ, నా దగ్గర కొంత ఉందాయన, అదైనా ఇచ్చేస్తానే నీకు. 5 రొట్టెలు 2 చేపలు కొంతే ఉన్నాయి, పర్లేదు ప్రభు ఇచ్చేస్తా, నాకు లేకున్నా పర్వాలేదు. ఈ మనస్సు కలిగి ఉంటే సమృద్ధిని నీకు ఇయ్యడా? వాళ్ళకి సహాయం చేసినట్టుగా చేస్తాడు, ప్లస్ నీకు ఇచ్చేస్తాడు. అబ్రాహామును ఆశీర్వదించినాడా లేదా? అబ్రాహాముకి ఆశీర్వాదం వచ్చిందా లేదా? ఆ పిల్లవాడిని కూడా దేవుడు ఆశీర్వదించినాడా లేదా? ఈరోజు నీవు అలాంటి మనసు కలిగి ఉన్నాను. ఎవరు అక్రతలో ఉన్నా, ఎవరు బాధల్లో ఉన్నా, ఎవరు సమస్యలో ఉన్నా, ఎవరన్నా కానీ ఇంకొక మంచి మాట నేను నాకు గత చాలా రోజులుగా అంటే అదే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ మాట అంటే, అందరూ ఎవరికి సహాయం చేస్తారంటే మంచి వాళ్ళకే కదా, చెడ్డోళ్ళకి ఎవరికైనా సహాయం చేస్తారా? కానీ యేసు ప్రభు మంచోళ్ళకి సహాయం చేసినా చెడ్డోళ్ళకే? చెడ్డోళ్ళకే. మన వంతు ఏం చేయాలి తెలుసా? చెడ్డోళ్ళకే సహాయం చేయాలా, తిట్టేటోళ్ళకే సహాయం చేయాలా, కొట్టేటోళ్ళకే సహాయం చేయాలా. మనం ఎవరం? కొట్టేటోళ్ళం, తిట్టేటోళ్ళం, భయంకరమైన పాపులం. మన కోసం వేసే ప్రాణం పెట్టాడు. మంచోడివని ప్రాణం పెట్టాడా? మంచిదానివని ప్రాణం పెట్టాడా? కాదు, మనం దుర్మార్గులమని ప్రాణం పెట్టాడు. మనం కూడా అదే చేయాలా. ఈరోజు నేర్చుకునే పాఠం అది. ఇదే ప్రభు రివీల్ చేస్తున్నాడు. వాడు చెడ్డోడా? వాడికే సహాయం చేయి. వాడు తిట్టుటోడా? వాడికే సహాయం చేయి, వాడికే మేలు చేయి. ఇది క్రీస్తు యొక్క తత్వము. అందరూ మంచోళ్ళకే సహాయం చేస్తారు, కానీ మనం మాత్రం చెడ్డోళ్ళకి కూడా చేస్తాం, తిట్టినోనికి కూడా చేస్తాం, కొట్టటోనికి కూడా చేస్తాం. ఇది క్రీస్తు యొక్క తత్వము. మంచోళ్ళ మీదనే దేవుడు ఎండ కురిపిస్తున్నాడా? మంచోళ్ళకే వర్షాలను ఇస్తున్నాడా? మంచోళ్ళకే పంటలు పండుతున్నాయా? చెడ్డలకు పడట్లేదా? ఎందుకని? అందరికీ వేస్తాడు దేవుడు. మనం కూడా ఏం చేయాలా? వాడు మంచోడా చెడ్డోడా అని చూడకు, వాడు ఆపదల్లో ఉన్నాడా లేదా.
వాడు బాధలో ఉన్నాడా లేదా? నీకు చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేసేసేయి. ఇది ప్రభు మనకు నేర్పించే పాఠం. చేద్దామా మరి అలాగే సహాయం? రెండవది ఏం చేద్దాం? ఇంతకుముందు మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నా, ఇప్పుడు ఏం చేయాలా? ఇస్తానంటే కూడా వద్దు, నీ ₹1 కూడా నాకొద్దు, వడ్డీతో సహా. ఒకవేళ సహాయం చేసావు మంచిదేనా, వడ్డీతో సహా తీర్చేస్తాను, ₹1 కూడా ఉంచుకోం. ఎందుకంటే నీ ద్వారా నేను గొప్పను అనే పేరు నాకొద్దు, నా దేవుడే నన్ను గొప్పనుగా చేస్తాడు అనే ఉద్దేశంలోనికి మనం అంతా రావాలి. ఇక రెండవ కోణంలో చెప్పాను, ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు మనం సహాయం ఆర్జించొద్దు. వాళ్ళు మనకు సహాయం చేయాలని కోరుకోవద్దు ఫస్ట్. రెండవది, నువ్వు సహాయం చేసినట్టు చెప్పొద్దు. ఏమన్నాడు దేవుడు? నువ్వు కుడి చేయి ఇచ్చేది ఎడం చేతికి తెలియదు అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు చేసే సహాయం కూడా 10 మందికి చెప్పొద్దు, నీకే తెలియాలి తప్ప ఎవరికి తెలియదు. చెప్పుకోవద్దు. చెప్పుకున్నావా? ఏమీ లేదు. ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళు, నేను అది చేసిన, ఇది చేసిన, అట్లా చేసిన, ఇట్లా చేసిన, నేను అది ఇది అని చెప్పుకున్నావు కదా ఇంతకుముందు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇంకేది చెప్పడానికి వీల్లేదు. నేను మంచివాడిని, నేను ఆ మంచి పనులు చేసిన, ఈ మంచి పనులు చేసిన, వాళ్ళకి సహాయం చేసిన, వీళ్ళకి సహాయం చేసిన అని చెప్పుకోవద్దు. దేవుడు చూశాడు చాలు, మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మెచ్చుకుంటే చాలు, మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు మెచ్చుకోవాలని నువ్వు అనుకున్నావా, నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నావు, కొత్త పద్ధతిలో రాలే. క్రీస్తునందున్నవాడు దేవుడు మెచ్చుకోవాలని మాత్రమే చూస్తాడు, మనుషులు మెచ్చుకోవాలని చూడాడు, మనుషుల మెప్పు కోరడు. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు మెచ్చుకుంటే చాలు, అంతే. మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు మెచ్చుకోవాలని కూడా ఏది చేయొద్దు. ఓకేనా? మనుషులు మెచ్చుకోవాలని చేయొద్దు, మనుషుల మెప్పును కోరద్దు, నువ్వు చేసిన మేలు కూడా ఎవరికి చెప్పొద్దు. ఇవన్నీ క్రొత్త పద్ధతులు, క్రీస్తులోని పద్ధతులు ఇవన్నీ. ఇలా మారదామా? అర్థమైందా? ఎన్ని నేర్చుకున్నామో ఈరోజు కదా. అబ్రాము ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. అబ్రాము అలాంటి మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. అబ్రాము విశ్వాసులకు తండ్రి. ఆయన ద్వారా దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇదిగో అబ్రాము అలా చేశాడు కదా, నా పిల్లలారా మీరు కూడా అలా చేయండి అని చెప్తున్నాడు. మరి మనం అలాగే చేద్దామా? ఇంతకుముందు అలా లేమేమో, ఇప్పుడు సరి చేసుకుందాం. ఇంతకుముందు సహాయం చేయకపోయేవాళ్ళం, మంచోళ్ళకే సహాయం చేసేవాళ్ళం, చెడ్డోళ్ళకి దూరం కొట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు చెడ్డోళ్ళకి కూడా సహాయం చేస్తాం ప్రభా. ఇంతకుముందు సహాయం చేసి వాళ్ళ నుంచి సహాయం కోరుకునే స్వభావం ఉండేది, ఇప్పుడు అలాంటి కోరుకోం ప్రభా. ఇంతకుముందు సహాయం చేసి చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు చెప్పుకోం ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు నువ్వు. ఇంతకుముందు మోసం చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళం, ఇప్పుడు వాళ్ళు ఇస్తానన్నా వద్దంటాం. ఎందుకంటే నీ ద్వారానే మాకు ఆశీర్వాదం రావాలి, నీ ద్వారానే మేము గొప్ప వాళ్ళం కావాలి. వద్దామా? ఈ మైండ్ సెట్లోకి, ఈ హృదయంలోనికి అడుగుదామా? అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.